హాయ్ ఫ్రెండ్స్, యాప్టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి ఎగ్జామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ ఈ వీడియోలో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను మీకోసం స్పెషల్గా ఆ 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ 60 days మ్యారథాన్ సిరీస్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ మీకు కంప్లీట్ ఒక మ్యాథ్స్కి సంబంధించి 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ పాయింట్ బూస్టర్ సిరీస్లో అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఈ 3 సిరీస్ నుంచే వచ్చినాయి. ఒక్క క్వశ్చన్ కూడా ఈ 3 సిరీస్ నుంచి బయటకు వెళ్ళలేదు. సో ఏఎల్పి ఎగ్జామ్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా చూడండి. మీరు దయచేసి ఈ 3 సిరీస్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. 60 days మ్యారథాన్ సిరీస్ అనేది అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా నేను ప్రిపేర్ చేశాను. అలాగే బూస్టర్ సిరీస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ప్రతి సిరీస్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నిలిచిన నీటిలో బోటు వేగం ఏమో 15 km/గంట. ఒక బోటు 30 km ప్రవాహ దిశలో మరియు 30 km ఏమో ప్రతి ప్రవాహ దిశలో 4.5 గంటల్లో ప్రయాణిస్తుందంట. ప్రవాహం యొక్క వేగం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఇచ్చాడు. బోట్ స్పీడ్ ఏమనుకుంటా మనం ఎంత ఇచ్చాడు, 15 km/h ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, 30 kilometers ఎంత, 30 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడు. అదే 30 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్తే టోటల్ ఎంత టైం పట్టిందంట, 4.5 గంటల టైం పట్టిందనమాట. సో ఇప్పుడు మనకు డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు. డౌన్ స్ట్రీమ్ అంటే m+s రాస్తారు, అప్ స్ట్రీమ్ అంటే m-s. ఇక్కడ మనకి m వాల్యూ తెలుసు, s వాల్యూ కనుక్కోవాలి. 30/15 ప్లస్ m+s కాబట్టి s అనుకోండి, ప్లస్ 30/50 - s దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5. ఇక్కడ మీరు జనరల్ వేలో చేస్తే ఏమవుతుంది, ఇక్కడ క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. సో మీరు ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీరు ఆప్షన్స్లో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇచ్చారా, ఈ 4 ఆప్షన్స్ ఎవరి స్పీడు, ఎస్ వాల్యూ ఇచ్చాడు. మీరు ఏదో ఒకటి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను అనుకో, ఇక్కడ నేను 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్ ఏ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 30/15 + 5 ఎంత, 20 అవుతుంది. అలాగే 30/15 - 5 ఎంత అవుతుంది, 10 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 1.5 అవుతుంది. అలాగే 10 ఎన్నిసార్లు పోతుంది, 3 times పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 hours. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11,000 రూపాయలపై 4% వడ్డీ రేటు వద్ద 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా మీకు షార్ట్ ట్రిక్ చెప్పాను. మనకి 4% అయితే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది, x + y + x × y/100. ఓకే, సో 4% అంటే మీరు ఏం చేస్తారు, ఒకటి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకో, మీరు ఏం రాయొచ్చు, 2x.x² లాస్ట్ 2 8 రాయొచ్చు. ఓకే, సో 4% అంటే ఏమవుతుంది, 4 × 2 8.8² అంటే ఎంత, 16. ఇది 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దేని మీద, 11,000 మీద, 11,000 × 8.16%, 8.16/100. ఇంకా మళ్ళీ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏం రాయొచ్చు, 1/100 రాయొచ్చు. ఈ 2 zeros ఈ 1 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11తో మీరు మల్టిప్లై చేయడం తెలుసు కదా, 6 + 1 7, 1 + 8 9 8. ఇక్కడ డినామినేట్లో ఒక 0 ఉంది కాబట్టి 897.6 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ అనమాట. ఇది షార్ట్ ట్రిక్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 3% అనుకోండి, 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 2x అంటే 6:3² అంటే ఏమవుతుంది, 9 కదా. దీన్ని లాస్ట్ 2 daysలో రాయాలి కాబట్టి 0.9 రాయాలి. అలాగే 5% అనుకోండి, 2 yearsకి ఏమవుతుంది, 2/5 అంటే ఎంత అవుతుంది, 2తో మల్టిప్లై చేయండి, 10, 5² ఎంత అవుతుంది, 25. అలాగే 6% అనుకో, ఏం రాస్తారు, 6 2 12, 6² అంటే ఎంత, 36%. అలాగే 4% ఆల్రెడీ చెప్పే కదా,
4 2 ఎంత 8, 4 స్క్వేర్ అంటే ఎంత 16%. అలాగే 7% 2 ఇయర్స్కి ఎంత అవుతుంది 7 2 14, 7 స్క్వేర్ అంటే ఎంత 49%. ఈ వాల్యూ మీరు డైరెక్ట్గా చెప్పగలగాలి, మీరు ఫార్ములా రాయాల్సిన పని కూడా లేదు. ఇది ఎప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ 1%, సెకండ్ ఇయర్ 1% ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 10% అన్నాడు, సెకండ్ ఇయర్ 5% అన్నాడు, అప్పుడు మీరు ఈ ఫార్ములా రాయండి. లేదు ఎవ్రీ ఇయర్ 4% అయితేనేమో డైరెక్ట్గా ఈ షార్ట్ ట్రిక్ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 4% అండ్ 5%. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్లో ఎంతో మనం చెప్పాలి. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది, డిస్కౌంట్లో అయితే x ప్లస్ వై మైనస్ x ఇంటూ వై బై 100 అవుతుంది. 4 ప్లస్ 5 మైనస్ 4 ఇంటూ 5 బై 100. 4 ప్లస్ 5 ఎంత 9 మైనస్ 4 5 ఎంత 20 బై 100. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9లో నుంచి 0.2 కదా, 2 బై 10 అంటే 0.2. 9లో నుంచి 0.2 పోతే ఏమవుతుంది 8.8%. సో దిస్ ఈజ్ అ సింగిల్ డిస్కౌంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 యొక్క మొదటి 25 గుణిజాల సగటు ఎంతో మనం కనుక్కోవాలి. 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఎంత 3, సెకండ్ మల్టిపుల్ ఎంత 3 6 అండ్ సో ఆన్. 25th మల్టిపుల్ ఎంత అవుతుంది 25 75. మనం డిఫరెన్స్ సేమ్గా ఉంటే డైరెక్ట్గా యావరేజ్కి ఫార్ములా ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 3 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 75/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 78/2. 2 ఎన్నిసార్లు పోతుంది 2 2 3 6 2 9 18. 39 ఈజ్ అవర్ ఆన్సర్. లేదనుకోండి మీరు జనరల్గా మనం ఫస్ట్ 25 నెంబర్స్ తీసుకోండి, 1 2 3 అండ్ సో ఆన్ 25. ఈ 25 మెంబర్స్కి యావరేజ్ కనుక్కోండి. సేమ్ కదా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. 25 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 1 ఎంత 26/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 13 అవుతుంది. ఈ 13 మామూలు మనకేం కావాలి 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 13 ప్లస్ 3 ఎంత అవుతుంది 39. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, 2 వేస్లో చేయొచ్చు. నేను జనరల్గా ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్ తీసుకుని యావరేజ్ అనుకున్నాను. 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 5 యొక్క మల్టిపుల్స్ అయితే 5తో మల్టిప్లై చేయండి. విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బస్సు సమానమైన 4 దూరాలను వరుసగా 10 km/h, 20 km/h, 30 km/h మరియు 60 km వేగంతో కవర్ చేస్తుంది. ఆ దూరం మీద బస్సు సగటు వేగం ఎంత మనం కనుక్కోవాలి. మీరు ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు డిస్టెన్స్ అనేది సేమ్గా ఉందా డిఫరెంట్గా ఉందో చెక్ చేయండి. ఇక్కడ 4 ఈక్వల్ డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ సేమ్గా ఉంటే మనం డైరెక్ట్గా ఎల్సిఎం మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఓన్లీ 2 డిస్టెన్స్ ఇచ్చాడనుకో, 2 స్పీడ్స్ ఇచ్చాడనుకో, మనం డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా రాసేవాళ్ళం 2 ఇంటూ S1 అంటే S2 బై S1 ప్లస్ S2. కానీ ఇక్కడ ఏమున్నాయి మోర్ దాన్ 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ ట్రిక్ రాదు, ఎల్సిఎం మెథడ్లో చేయాలి. ఓకే, స్టార్టింగ్ 10 km/h, 20 km/h, 30 km/h, 60 km/h. ఇది స్పీడ్ రేషియో, స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, డిస్టెన్స్ ఎలా వస్తుంది ఎల్సిఎం ఆఫ్ ఆల్ ద స్పీడ్స్. 10కి 20కి 30కి 60కి ఎల్సిఎం ఎంత అవుతుంది 60 అవుతుంది. ఓకే, నాకు డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు కదా, ఇంకా టైం కనుక్కోవచ్చు. 60 km 10 km/h 6, 60 km 20 km/h అంటే టైం ఎలా వస్తుంది డిస్టెన్స్ బై స్పీడే కదా. 60/20 3, 60/32, 60/60 1. యావరేజ్ స్పీడ్కి డైరెక్ట్ ఫార్ములా ఏంటిది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత 60 ఇంటూ ప్రతి పార్ట్ 60. మనకు 4 ఈక్వల్ స్పీడ్స్ కదా, 60 ఇంటూ 4 బై టోటల్ టైం ఎంత 12. ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు పోతుంది. 5 4 20, 20 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది బెస్ట్ అప్రోచ్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది. ఇది బూస్టర్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a² మైనస్ 2 అవుతుంది. ఇక్కడ 5 అయితే ఏమవుతుంది 5² మైనస్ 2, 25 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 23.
3. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ చెప్తాను, మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ మోడల్ రిపీట్ అవ్వచ్చు. 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, a² - 2 అవుతుంది. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a² ప్లస్ 2 అవుతుంది. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a³ మైనస్ 3a అవుతుంది. అలాగే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a³ ప్లస్ 3a అవుతుంది. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా సేమ్ ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 8 రోజుల్లో చేయగలడంట. సి సహాయంతో ముగ్గురు కలిసి ఆ పని 3 రోజుల్లో పూర్తి చేయగలడు. మొత్తం వేతనం 3200 అయితే ఏ యొక్క వాటా ఎంతో మనం కనుక్కోవాలి. ఎల్సిఎం. సో ఏ 6 రోజులు వర్క్ కంప్లీట్ చేశాడు, బి ఏమో 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశాడు. సి యొక్క సహాయం అంటే ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజులు చేశారు, 3 డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఆ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఆ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటే దాన్ని బేస్ చేసుకుని మనం అమౌంట్ షేర్ చేయొచ్చు. టోటల్ వర్క్ ఎంత ఎల్సిఎం ద్వారా వస్తుంది, 6, 8, 3 ఎల్సిఎం ఎంత 24. సో 24 యాపిల్స్ 6 డేస్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్. 24 యాపిల్స్ 8 డేస్ అయితే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 3. 24 యాపిల్స్ 3 అయితే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 8 యాపిల్స్ తింటాడు. ఇప్పుడు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ చూడండి, A:B:C. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్. బి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 3 యాపిల్స్. ముగ్గురు కలిసి 8 యాపిల్ తింటున్నారు. ఇంకా ఈ సి ఒక్కడు ఎన్ని యాపిల్స్ తింటాడు, ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి 7 యాపిల్స్ తింటున్నారు కదా, ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 1. ఆ 1 యాపిల్ ఎవరు తినాలి, సి తినాలి. సో ఈ రేషియోలో మనం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ మొత్తం వేతనం ఎంత ఉందంట, 3208. టోటల్ రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్, 4 + 3 7, 7 + 1 ఎంత 8. 8 పార్ట్స్ అనేది 3200 అయితే సి యొక్క వాటా ఎంత, 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది, 8 ఎన్నిసార్లు పోతుంది, 4 × 400 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 50 మంది విద్యార్థుల సగటు ఎత్తు 150 సెంటీమీటర్లు. 5 మంది విద్యార్థులు 144 సెంటీమీటర్ల సగటు ఎత్తుతో ఉన్నవారు బృందాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారి స్థానంలో 5 మంది విద్యార్థులు 156 సెంటీమీటర్ల సగటు ఎత్తులో ఉన్న వాళ్ళు వస్తారు. కొత్త సగటు ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇది జనరల్గా చూద్దాం. మొత్తం 50 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, 150 అంట. వీళ్ళ యొక్క టోటల్ హైట్ ఎంత అవుతుంది, 150 × 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 zeros 15 ఎంత, 75. అలాగే నెక్స్ట్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 5 మెంబర్స్ వాళ్ళకి యావరేజ్ హైట్ ఎంత, 146. సో 146 అయితే వీళ్ళ యొక్క టోటల్ హైట్ ఎంత అవుతుంది, 146 × 5 ఎంత అవుతుంది, 730. 5 6 30, 14 73. వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే తీసేయాలి. నెక్స్ట్ మళ్ళీ 5 మెంబర్స్ వచ్చారు కదా, సో వీళ్ళు ఎంత తీసుకుని వచ్చారు, 156 తీసుకొచ్చారు. వీళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుంది, 156 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఏళ్ళు 14, 216, 1 0. 5తో మల్టిప్లైస్ అయ్యా, 500 ఎంత 40, 14 75, 5 6 30, 5 6 30, 75, 1 3 78. వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, యాడ్ చేయాలి. మొత్తం 7500 మైనస్ ఏం కనుక్కోవాలి, ఫైనల్ న్యూ యావరేజ్ కనుక్కోవాలి. 7500 మైనస్ 730 ప్లస్ 780 బై. సో ఇక్కడ చూడండి 5 మెంబర్స్ వెళ్ళారు, 5 మెంబర్స్ వచ్చారు కదా, సేమ్ 50 మెంబర్సే ఉన్నారు. ఓకే, సో ఈ మొత్తం చూడండి, ఈ 750లో నుంచి 730లో నుంచి 780 తీసేస్తే ఇంక ఎక్స్ట్రా ఎంత ఉంది, ప్లస్ ఎక్స్ట్రా ఉంది, ప్లస్ 50 ఎక్స్ట్రా ఉంది. 7500 ప్లస్ 50 టోటల్ ఎంత అవుతుంది, 7550 బై 50. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 15 75, 5 1 5, 151 అవుతుంది. ఇది జనరల్ ప్రొసీజర్. అదే డైరెక్ట్ అప్రోచ్ చూడండి, అసలు 10 సెకండ్స్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. మామూలుగా వాళ్ళకి యావరేజ్ హైట్ ఎంత ఉంది, 150 ఉంది. ఓకే, తర్వాత ఏమైంది, 146 మెంబర్స్ వెళ్ళిపోయారు.
అలాగే 156 మెంబర్స్ వచ్చారు. సో ఉన్న యావరేజ్ కంటే ఎక్కువ తీసుకుని వచ్చారు కాబట్టి ప్లస్ అవుతుంది. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత? 10 ఎక్స్ట్రా. ఈ 10 ఎంతమంది? 5 మెంబర్స్ కాబట్టి ఆ 5 మెంబర్స్కి ఇవ్వాలి. బై మనం యావరేజ్ కనుక్కోవాలి కాబట్టి ఏం చేయాలి? ఈ యావరేజ్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ మొత్తాన్ని అందరికీ షేర్ చేయాలి. అందరూ ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 ఎన్నిసార్లు పోతుంది? 1 టైము. 150 + 1 ఎంత? 151 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, ఇది మొత్తం క్యాలిక్యులేషన్, ఇది సింగిల్ లైన్ అప్రోచ్ ఇది. నెక్స్ట్ వన్, if a person buys 3 items for 1 rupee and the same number of people buys 2 items for 1 rupee, if he wants to a profit of 20%, then how much item will he sell for 1 rupee? Question, easy question. So వాడు ఏం చేశాడంటే, if a person buys 3 items for 1 rupee and same number of people buy 2 items for 1 rupee, ఒక్కొక్క ఐటమ్ ఎంత అవుతుంది? 3 items 1 rupee అయితే ఒక్కొక్క ఐటమ్ ఎంత? 1/3. అలాగే 2 items 1 rupee అయితే ఒక్కొక్క ఐటమ్ ఎంత అవుతుంది? 1/2. ఓవరాల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్. 20% అంటే ఎంత అవుతుంది? 1/5 కదా. సో ప్రాఫిట్ కాబట్టి ప్లస్, అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 6/5 అవుతుంది. సో మీరు ఎల్సిఎం తీసుకుంటే 6 3 2 సార్లు పోతుంది కాబట్టి 2 3 సార్లు పోతుంది 3 ఇంటూ 6/5, 5/6 ఇంటూ 6/5, 6 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ 1/1 కదా. సో ఏమన్నాడు? హౌ మచ్ ఐటమ్ విల్ హీ సెల్ ఫర్ 1 rupee? ఒక్కొక్కటి ఎంత అమ్మాలి? 1 rupee కన్నా అమ్మాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13:x ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ 208:y, ఫైండ్ ద రేషియో ఆఫ్ x అండ్ y. ఇది ప్రపోర్షనల్ క్వశ్చన్. 13:y ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ 208:y. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 13 × y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 208. 13 ఒకట్ల 13. తర్వాత ఎంత ఉంది? క్యాన్సిలేషన్ చేస్తే 13 ఒకట్ల 13, 13 78. y/x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 16/1. సో మన x:y రేషియో కాబట్టి 1:16 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఇఫ్ సమ్ ఆఫ్ మనీ ఇంక్రీజ్ ఫ్రమ్ 2,500 to 81,000 in 2 years, how much will it becomes 4 years in the compound interest? మొత్తం 2,500 నుండి 8,100కి 2 సంవత్సరాలు పెరుగుతుందంట. అప్పుడు అదే మొత్తం 4 సంవత్సరాల్లో ఎంత మొత్తం అవుతుంది? చక్రవడ్డీ విధానం మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. సో 2,500 కాస్త ఎంత అయింది? 8,100 అయింది. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? 4 ఇయర్స్ కావాలి కదా. ఇక్కడ 2 ఇయర్స్ అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 ఇయర్స్. టోటల్ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఈక్వల్ రేషియోతో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ అయిందో చూడండి. ఎన్ని టైమ్స్ అంటే 8100/2500. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. మీరు డైరెక్ట్గా సేమ్ ఇదే రేషియో తీసుకోండి. 81/25తో మల్టిప్లై చేద్దాం. 8100 ఇంటూ 81/25. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లేదనుకోండి ఆప్షన్స్ ఉన్నాయనుకో, 81 అంటే 9 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 9తో మీరు మల్టిప్లై ఆ డివిజిబిలిటీ ఆప్షన్ చెక్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. 2500 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 ఒకటి 4, 400 ఎంత? 32. అలాగే 81తో మల్టిప్లై చేస్తే 3 2 4, 8 4 32, 8 2 16, 19, 8 ఒకట్ల 8 3 24, 1 25, 4 4 12, 26 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. లేని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఈక్వల్ రేషియోతో మల్టిప్లై అవుతుంది. సో స్టార్టింగ్ 2 ఇయర్స్ అన్నాడు, నెక్స్ట్ 4 ఇయర్స్ కాబట్టి ఇలా ఈక్వల్ రేషియోతో మీరు మల్టిప్లై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఎత్తు 6 అడుగులు కాగా ఆ వ్యక్తి నీడ 4 అడుగులు ఉందంట. అప్పుడు 36 అడుగులు ఎత్తు ఉన్న వ్యక్తి యొక్క నీడ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. అటు 6 అడుగులు ఉంటేనేమో వాడి నీడ ఎంత పడింది? 4 అడుగులు నిలబడింది. అలాగే 36 అడుగులు ఎత్తు ఉంటే ఎంత నీడ వస్తుంది? 6 ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ 6 4 ఎంత? 24. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x + y వాల్యూ అనేది 36 అయితే 5 times of x is equal to 4 times of y. What will be the value of x and
వై. జాగ్రత్తగా చూడండి, 5x ఈజ్ ఈక్వల్ ఎంత 4y కదా, x/y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4/5 అవుతుంది. సో ఈ రెండింటిని టోటల్ 36ని ఈ రేషియోలో డివైడ్ చేశాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ 9 పార్ట్స్ 36 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 4 అవుతుంది. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది 4 16, 5 పార్ట్స్ ఎంత అవుతుంది 5 4 20. డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఈజీ. జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇవి ఇలా 2 ప్యారలల్ లైన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు 60 degrees ఇచ్చాడు. అలాగే ఈ వాల్యూ ఏమో దీని యొక్క యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ 105, దీని యొక్క యాంగిల్ ఏమో వై అంట. అయితే మనం ఏం కనుక్కోవాలి, వాడు క్వశ్చన్ ఇచ్చింది x+2y వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు ఈ 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది 150 అయితే ఇక్కడ పైన వాల్యూ కూడా ఏమవుతుంది 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ x అనుకోండి, దీనిపైన వాల్యూ కూడా ఏమవుతుంది x అవుతుంది. ఇది 105 అయితే ఇది కూడా ఏమవుతుంది 105. x వాల్యూ ఎంత అయింది 105 అయింది. ఇది 60 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 60 అవుతుంది. నెక్స్ట్ ఈ మొత్తం టోటల్ యాంగిల్ ఎంత 180 కదా. ఈ 180లో ఈ పార్ట్ 60 అయితే ఈ పార్ట్ ఎంత అవుతుంది 120 అవుతుంది. ప్లస్ 2y అంటే 120 × 2 240. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 345 ఈజ్ అవర్ ఆన్సర్. చూశారు కదా, పేపర్ లెవెల్ అయితే క్వాంట్లో క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉన్నాయి. మీరు నేను ఇచ్చిన బూస్టర్ సిరీస్లో క్వశ్చన్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ALBకి సంబంధించి, అలాగే 60 days మ్యారథాన్ సిరీస్లో అన్ని వీడియోస్ మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా నో డౌట్ మీరు మంచి స్కోర్ అనేది చేయొచ్చు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో రేపు ఎగ్జామ్ గారు ఉంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ అనాలిసిస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.